అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అక్రమ అరెస్టులు చేయడం లేదు, కక్ష సాధింపులు చేయడం లేదు. మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రమ అరెస్ట్ చేసే పని అయితే వాళ్ళు చేసినటువంటి నేర చర్య ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. చేసిన దానికి ఇది ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకుడు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేర చేయటమే కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారు, ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేశారు. ఇది ఉన్నాయి కాబట్టే ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారండి. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారులు వచ్చారు, కానీ ఇప్పుడు ఆ పథకాలు అమలు చేయట్లేదు అని నేను జగన్ అంటాడు. 420 కేసు పెట్టాలి లేదా సీఎం మీద ఒక కేసు ఇచ్చుకోమానండి. చట్ట ప్రకారం ఏదంటే చేస్తారు. మేము ఇప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోం. నీకు సిగ్గు అనేది ఒకటి ఉంటే మాట్లాడడానికి ఒక అర్హత ఉంటుంది. మేము చేస్తున్నాం, స్కీమ్స్ ఇస్తున్నాము, చెప్పిన పథకాలు మేము ముందుకు వెళ్తున్నాం. మీరు అమ్మఒడిని సంవత్సరం పాటు ఎత్తేసారు. మీరు చెప్పిందే రిజల్ట్ ప్రకారం చూసుకోమని మేము చెప్తున్నాం. విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలకు చెప్పి అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. ఆవేశపడద్దు, తొందరపడద్దు. మేము చేయలేకపోతే ఆ రోజు మాట్లాడు. సంవత్సరం కూడా పూర్తి కాకముందే మేము ఆ పథకాలు రెండో విద్యా సంవత్సరానికి అమలు పరుస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఈ సంవత్సరం జరిగినటువంటి రిజల్ట్ బేస్ చేసుకొని అది ఇస్తున్నాం మేము. అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు కూడా మేము కొనసాగిస్తున్నాం. ఏదో ఆవేశపడతా ఉన్నాడు, ఏదేదో మాట్లాడారు, గతాన్ని ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కానీ నీ పరిస్థితి మారకపోవడం చాలా దుర్మార్గం. కందుకూరు వస్తున్నారండి. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగా రేపు కందుకూరులో వచ్చి అక్కడ వివిధ శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.